अंकित अनिल महेश उपेंद्र सुधीर ईश्वर पंडू सिद्धू साई वंशी मंजी गणेश कृष्णा विकास ऋषि अजय रियाज महेश रामकृष्ण साई कुमार కింద నిల్చోండి కింద రోగా కింద నిల్చోండి గణేష్ పరమేష్ బంటు రోహన్ రాకేష్ నానిశ్రీ నాగరాజు సాకేత్ అక్షయ్ వాటి గురించి చెప్తలేను. నా గురించి కూడా కొట్టండి యూట్యూబ్లో. నా గురించి కూడా కొడితే మీకు ఏమొస్తాయంటే పార్కులు, ప్లే గ్రౌండ్లు, ఫ్లైఓవర్లు, బాక్స్ రైడ్లు, మరి స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా వస్తాయి. నా ముగ్గురి గురించి కొడితే ఎవరికి ఏ సమాచారం కావాలో ఆ సమాచారం చెప్తుంది. కాబట్టి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎల్బీ నగర్ అని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటాము. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే చాలా అభివృద్ధి జరిగింది. 3718 కోట్ల రూపాయలతోటి ఇలా అభివృద్ధి చేసుకోగలిగినాం. ఏ లెక్కతోటి ఎంత చేసిన సంగతి బాజాబ్తా ఒక ప్రింట్అవుట్ చేసి ఆ యొక్క పోస్టర్ని ప్రతి ఇంటికి పంచుతా ఉన్నాం. అందులో సగం పనులు అయిపోయినాయి, ఇంకా సగం పనులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏది కూడా దాచుకోవాల్సింది లేదు, స్పష్టంగా చెప్పవలసింది. మరి ఎక్కడ జరిగింది అభివృద్ధి అని అంటారు. మరి అభివృద్ధి మొత్తం చేసి మనం మేమేమి అంటలేము. మొత్తం మేమే చేసాం అభివృద్ధి 100% అయిపోయింది, ఇక ఏం లేదు, మా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని కూడా మేమేం అంటలేము. చాలా చేసినాం, ఇంకా చేయాల్సింది ఉంది. రాబోయే రోజుల్లో అది కూడా చేస్తామని చెప్పేసి ప్రజలకు ఇస్తా ఉంటే ప్రజలు మా మీద నమ్మకం ఉంచిండ్రు. ఎందుకు ఉంచిన నమ్మకం మా మీద? గతంలో చాలా చేసినాం కాబట్టి ఇది కూడా చేస్తామన్న నమ్మకంతో ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఆశీర్వాదాలు స్వీకరిస్తాం నేను కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ వాళ్ళకి చరిత్ర ఏం లేదు. మేము ఈ పని చేసామని కానీ ఈ పని చేసామని కానీ ఏ చరిత్ర లేదు. ఆ పార్టీకే చరిత్ర లేదు. ఆ పార్టీ చరిత్ర ఇప్పుడు మీకు అందరికీ కూడా చెప్పిన ఏ నుంచి జెడ్ వరకు కుంభకోణాలే. అది భారతదేశంలో దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో సూట్ కేసులు పట్టుకున్న నోటు కేసులో నోట్ల కట్టలు చూపెట్టి దొరికిపోయిన దొంగ రాష్ట్ర అధ్యక్షుడు. మరి బారాస టికెట్లు కూడా కేసీఆర్ గారు ఇచ్చింది. 2 నెలల ముందర బారాస టికెట్ ఇచ్చింది. పాపం రాని వాళ్ళు బాధపడ్డారు. నిజంగా రాని వాళ్ళు బాధపడ్డారు. ఎందుకంటే ఎంతో పోరాటం చేసినా మా టికెట్ రాలేదని చెప్పి బాధపడ్డారు. కానీ ఎవరైనా ఎక్కడైనా సరే ఒక అభ్యర్థి ముందుకు వచ్చి మా టికెట్లు అమ్ముకుంటారని చెప్పి ఒక్క మనిషిని చెప్పిండా? ఎవరు చెప్పలేదు కదా. బాధపడడం వలని మళ్ళా కేసీఆర్ గారు ఆలోచన చేసి అరే వీళ్ళందరూ కూడా మాకు నిలబడ్డారు ఒకప్పుడు, మరి వీళ్ళందరినీ పొడగొట్టుకోవద్దని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇలా హరీష్ రావు గారిని మన రామ్మోహన్ గారిని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడి మన క్యాండిడేట్ మన అభ్యర్థి మనకు గతంలో మనకు నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మనకు అతనికి అడ్డ కావాలి, తీసుకురండి, బాధపడదని చెప్పండి, ఎప్పుడో ఎక్కడో ఖచ్చితంగా న్యాయం చేస్తాము అతన్ని తీసుకురామని చెప్పేసి చెప్తే హరీష్ రావు గారు స్వయంగా మన రామ్మోహన్ గౌడ్ గారి ఇంటికి వస్తే రామ్మోహన్ గౌడ్ గారు కూడా కేసీఆర్ గారి మీద అంతే గౌరవంతో వెంటనే వచ్చి మనం బీఆర్ఎస్ పార్టీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఎవరు కూడా ధైర్య పడకండి, బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ రోజు ముందుకు వచ్చినందుకు రామ్మోహన్ గౌడ్ గారిని ప్రత్యేకంగా అభినందించుకుంటూ మరి రామ్మోహన్ గౌడ్ గారితో పాటు వారి సతీమణి సోదరి లక్ష్మీ ప్రసన్న వారు కూడా ఈరోజు అందరూ కూడా రామ్మోహన్ గౌడ్ గారికి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా వీరికి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రతి మిత్రుడికి అందరికి కూడా నేను గుణగణాలను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి ఈరోజు ఎల్బీ నగర్ గడ్డ మీద మరి తెలంగాణ గడ్డ మీద మరి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తానికి సిద్ధంగా ఉన్నామా లేదా? మరి కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేస్తాను, కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేస్తాను, ఆ ముఖ్యమంత్రి చేస్తాను బాధ్యతలు మీ భుజస్కంధాల మీద వేసుకుంటారా లేదా? వేసుకుంటారా? గట్టిగా చేయలేబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ, ఇంకా గట్టిగా జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితోటి రేపు రాబోయే ఎన్నికల్లో పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలి, కారు గుర్తు కోటేయాలి.
మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఐక్యంగా ఒకటే తాటి మీదకి ఒకటే మాట మీదకి చాలా బ్రహ్మాండంగా రేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారిని మూడవసారి ముఖ్యమంత్రిగా ఈ పీఠం మీద కూర్చోబెట్టాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఒక దృఢ నిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ సైనికులు ముందుకు కదులుతూ ఉన్నారు. అదే ప్రక్రియలో ఈరోజు ఎల్బీ నగర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండాని మళ్ళీ ఎగిరేయాలని చెప్పేసి కార్యకర్తలు అందరూ కూడా శపథం చేసిండ్రు. మరి ఎన్నో కేసులు అంటే కుంభకోణాలు కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ A to Z అంటే ఏ అక్షరం నుంచి మొదలు పెట్టుకుంటే Z దాకా అన్ని కుంభకోణాలు చేసిండ్రు. A ఫర్ ఆదర్శ్, B ఫర్ బోఫోర్స్, C ఫర్ కామన్వెల్త్, కోళ్ళు, ఇట్లా ఎన్నో రకాల కుంభకోణాలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు కూడా నమ్మతలేరు. అదేవిధంగా రాష్ట్రంలో టికెట్లు అమ్ముకునే సంస్కృతి బాగా కాంగ్రెస్ పార్టీకే ఉంది. మన కాంగ్రెస్ అభ్యర్థి కూడా కోరుట్ల టికెట్ అమ్ముకున్న సంగతి 10 టీవీలో స్పష్టంగా వచ్చింది. మరి టికెట్లు అమ్ముకునే నాయకుడు ఈ ప్రాంతం నుంచి రేపు పొద్దున పోటీ చేస్తుంటే రేపు పొద్దున రాష్ట్రాన్ని అమ్ముకోవడం నా గ్యారంటీ ఏందని చెప్పేసి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దీనికి మీరు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, చాలామంది చదువుకున్న వాళ్ళ ప్రాంతం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క ఎల్బీ నగర్ మీద బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండాను ఎగిరేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా మనం చేసుకుంటాము.